సిఆర్డిఏ అంటే ఏంటి? వాట్ ఈస్ సిఆర్డిఏ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. అమరావతి రీజియన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నివేదికల ప్రకారం ఏపీ సిఆర్డిఏ అమరావతి నిర్మాణానికి సంబంధించిన అన్ని బాధ్యతలను తీసుకుంటుంది. ఏపీ సిఆర్డిఏ అనేటువంటిది ఒక అతిపెద్ద నగరానికి కావలసినటువంటి డెవలప్మెంట్ అథారిటీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది. పట్టణీకరణకు కావలసినటువంటి ఏర్పాట్లను నిర్మాణాలను సిఆర్డిఏ చేపడుతుంది. డ్రైనేజీల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, విద్యుతీకరణ, అలాగే మంచినీటికి కావలసినటువంటి వ్యవస్థలను, వీటన్నిటినీ కావలసినటువంటి యంత్రాంగాన్ని కూడా సిఆర్డిఏ డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి దీని బాధ్యతలన్నిటినీ సిఆర్డిఏకు అప్పచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఆర్డిఏ వ్యవస్థను, యంత్రాంగాన్ని అమలుపరచుట కొరకు అమరావతిలోని రాజధానిలో సిఆర్డిఏ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకొని రాయపూడి వద్ద ఏపీ సిఆర్డిఏ భవనం నిర్మితమవుతుంది. ప్రజా అభిప్రాయ సేకరణ ప్రకారం ఎంపిక చేసిన ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ అవుట్ సైడ్ ఆర్కిటెక్చర్ రెడీ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ పూర్తి అయితే ఇలా ఉంటుంది. బిల్డింగ్ ఎలివేషన్ లో ఏ అనే లెటర్ వచ్చేలా బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ రెడీ చేశారు. ఈ వీడియోలో ఆల్రెడీ ఏ అనే అక్షరం మీకు కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. ఈ బిల్డింగ్ కు ప్రధానంగా అట్రాక్షన్ ఏ అనే డిజైన్. సిఆర్డిఏ బిల్డింగ్ పనులు 2019 నాటికి 77% పనులు పూర్తయ్యాయి. ఎక్స్టర్నల్ ఎలివేషన్, ఇంటర్నల్ మెకానిక్ పనులు, కరెంటు పనులు, ఫ్లోరింగ్ పనులు, ప్లంబింగ్ అండ్ డెకరేటివ్ పనులు మిగిలి ఉండగా మరలా అక్టోబర్ 2024లో వీటి పనులు పునఃప్రారంభించారు. G+7 ప్లాన్లో నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ని కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్కు సంబంధించిన పనులు పూర్తి అయ్యే స్థాయికి వచ్చాయి. ఈ బిల్డింగ్కు ఆపోజిట్లో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అయితే నిర్మాణం చేస్తున్నారు. ఇది స్టోరేజ్ వాటర్ ట్యాంక్. అలాగే ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ యూటిలిటీ బిల్డింగ్స్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఏపీసీఆర్డీఏ ఎలివేషన్ పనుల్లో భాగమైన బయట అద్దాల పనులు దాదాపు పూర్తి అవడానికి వచ్చాయి. ఈ బిల్డింగ్ చుట్టూ డిజైన్కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ మొత్తాన్ని ప్రీకాస్ట్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. దీన్ని మొత్తం ఓవరాల్గా 3.62 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 3.62 ఎకరాల్లో బిల్డింగ్ నిర్మాణం వరకే 1.60 ఎకరాల్లో నిర్మాణం కోసం కేటాయించారు. ఈ బిల్డింగ్ లోపల ఒక్కొక్క ఫ్లోర్లో 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+7 బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు. టోటల్ బిల్డింగ్ విస్తీర్ణం వచ్చేసి 2,41,481 చదరపు అడుగుల విస్తీర్ణం అయితే ఉంటుంది. మిగతా స్థలాన్ని ల్యాండ్స్కేపింగ్ కి, పార్కింగ్ కి కేటాయిస్తారు. ఈ బిల్డింగ్ చుట్టూతా గ్రీనరీకి కూడా కొంత స్థలం అయితే కేటాయించారు. ఈ బిల్డింగ్ ఎస్టిమేటెడ్ గా మరో 2 నెలల్లో పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ బిల్డింగ్ ఎదురుగా 100 మీటర్ల డిస్టెన్స్ లోనే మరో 3 కార్యాలయాలు నిర్మిస్తున్నారు. అవి కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దీన్ని పూర్తిగా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలోనే అయితే నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే రాజధానికి సంబంధించిన పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. పలువురిని డిప్యూటేషన్ పద్ధతిలో తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి పురపాలక శాఖ అనుబంధ సంస్థలైన మెప్మా, టిట్కో తదితర వాటిని ఇందులోకి మార్చే అవకాశం అయితే ఉందని అంటున్నారు. మరో 1-2 నెలలలో ఈ సిఆర్డిఏ ఆఫీసు కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ ఆపోజిట్ లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ మీటింగ్ హాల్స్ ని ప్రత్యేకంగా ఐరన్ పిల్లర్స్ తో, చాలా స్ట్రాంగ్ గా ఉండే ఐరన్ మెటీరియల్ తో నిర్మిస్తున్నారు. వీటిని సిమెంట్ పిల్లర్స్ ఉండవు. ఈ పద్ధతిలో వర్క్ చాలా సులువుగా, త్వరగా అవుతుంది. ఈ 2 ఐరన్ల పిల్లర్ల మధ్య సిమెంట్ బ్రిక్స్ తో గోడను కడతారు. ఈ కాన్ఫరెన్స్ హాల్ పనులు దాదాపు 90% పూర్తి అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.